సింధూరులో ఎవరన్నా మరణించుంటారంటారా మన వాళ్ళు? మన వైపు నుంచి ఏం లేదండి, ఏం లేదండి. మన వైపు నుంచి లేదు. అక్కడ మాత్రం సివిలియన్స్కి అటాక్ అవ్వలేదు. అక్కడ వాళ్ళు చెప్పింది 37 మంది చనిపోయారు అంటున్నారు. మన ఇన్ఫర్మేషన్ ప్రకారము మోర్ దాన్ 80కి పైగా చనిపోయారండి. అది టెర్రరిస్టులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళతో కలిసి ఒక చోట ఉన్న ట్రైనింగ్ క్యాంప్లో ఉన్నారు. అండ్ ఇక్కడి నుంచైనా వాళ్ళు అంటే మరి ఇప్పుడు ఇవన్నీ 9 సెంటర్స్ అన్నీ కొలాప్స్ అయిపోయినండి. మళ్ళీ ఇంకో చోట పెట్టుకోవడానికి అవకాశం ఉందంట. పెట్టుకుంటారు. మనము వాళ్ళ రూట్ ఇది క్యాన్సర్ లాంటిదండి. ఇది ఒక క్యాన్సర్ వ్యాధి లాంటిది. దాన్ని కట్ చేసినా మళ్ళీ ఇంకో చోట క్యాన్సర్ వ్యాధికి ట్రీట్మెంట్ తప్పకుండా చేస్తే తప్ప వాళ్ళు ఇంకో చోట ఇంకో బిల్డింగ్లోకి వెళ్ళొచ్చు, అక్కడి నుంచి ఆపరేట్ చేయొచ్చు. ఇప్పుడు పేరు కూడా మార్చుకుంటున్నారు వాళ్ళు. ఈ పేరు ఉంటే మళ్ళీ మన బ్యాన్ చేస్తున్నారు, మన బ్యాంక్ అకౌంట్స్ బ్యాన్ చేస్తున్నారు అని చెప్పేసి పేర్లు మార్చుకుంటున్నారు. మొన్న పేల్గామ్ విషయం ఏంటంటే నేను అనుకోవటం పర్సనల్గా హిందువులు అంటే ఇండియాలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు ముస్లింల మధ్య గొడవలు సృష్టించాలనే ఉద్దేశంతో చేసుంటారండి. ఎందుకంటే ఆ ప్యాంట్లు ఇప్పడం ఆయన చూస్తుంటే అలా అనిపించింది. అది కూడా వాళ్ళ ఉద్దేశాలు ఏదంటే మన దేశాన్ని కూడా అల్లకల్లం చేసి ఎకానమికల్గా మనం దెబ్బ కొట్టాలి. అది కూడా వాళ్ళ స్ట్రాటజీనే. ఇప్పుడు చంపడం ద్వారా అప్పుడు మనం హిందువులు మనం వెళ్ళి హిందూ ముస్లిం మీద అటాక్ చేయొచ్చు, అప్పుడు వాళ్ళు పండగ చేసుకోవచ్చు అని కూడా వాళ్ళు ఊహించి ఉండొచ్చు అండి. అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు మీరు అన్నది. కానీ అలా జరగలేదు. వాడు ఊహించింది ఒకటైతే ఇక్కడ మన వాళ్ళందరూ కూడా ఒక ఐకమత్యం పెరిగిపోయిందండి. మన వాళ్ళు నిజంగానండి చాలా మెచ్చుకోవాలి. ముస్లింలు హిందువుల మధ్య ఐకమత్యం చాలా మెచ్చుకోవాలి. మన మెయిన్ ఎయిమ్ మన టార్గెట్ వీళ్ళు కాదు, వీళ్ళ అమాయకులు మిస్గైడెడ్. కాదు మన దగ్గర కూడా ఉన్నారండి. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరుగుతుంటే పాకిస్తాన్ గెలవాలని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఏదో సైకలాజికల్గా అలా అనిపిస్తారు. అవునండి, కానీ తప్పది. క్రికెట్లోనే పాకిస్తాన్ గెలవాలనుకున్న వాళ్ళు రేపు యుద్ధంలో కూడా పాకిస్తాన్ గెలవాలనుకునే వాళ్ళు ఉంటారు, కానీ బయట చెప్పకపోవచ్చు. కాబట్టి వాళ్ళ గురించి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకని వాళ్ళు ఏదో వాళ్ళని ఏం అనలేదు మనం అనుకుంటాం కాదు. మనకి పోయిన యుద్ధంలో బంగ్లాదేశ్తో జరిగిన యుద్ధంలోనూ, తర్వాత 1965లోను 1967లో కూడా మన యుద్ధ ట్యాంకర్లు వెళ్తూ ఉంటే ఉత్తరప్రదేశ్లో కొన్నిసార్లు రోడ్లని కట్ చేశారు కొంతమంది వ్యక్తులు. ట్యాంకర్స్ వెళ్లకుండా రాత్రిపూట రోడ్డుతో ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో కొన్ని చోట్ల చేశారు. ఇప్పుడు కూడా మనము సింపథైజర్స్ స్లీపర్ సెల్స్ ఉంటారు, వాళ్ళ నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రజలు కూడా విద్యార్థులు కూడా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలండి. ఇప్పుడు యుద్ధం అనేది ఒక సైనికులకే కాదు, యుద్ధం వస్తే అది అందరికీ. ప్రజలందరూ కూడా దానికి సన్నద్ధత ప్రకటించాలండి. సన్నద్ధత ప్రకటించడమే కాదండి, మనకి ఇప్పుడు మన పహల్గామ్ జరిగిన అటాక్లో అట్లాంటి అటాక్ మన హైదరాబాద్లోనే మన ఇంటి దగ్గర జరిగితే మనం ఏమాత్రం ప్రికాషన్ తీసుకోవాలి అనేది మన పిల్లలకి మనం నేర్పించాలండి. మనం కూడా నేర్చుకోవాలి. ఇది ఒక ఇజ్రాయెల్లో మాత్రం ఉందండి. ప్రతి పౌరుడు 2 సంవత్సరాలు కంపల్సరీగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో చేరతాడండి. అలా కాకుండా వాళ్ళ ఇల్లు కట్టుకుంటారు, ఇండిపెండెంట్ హౌస్. ఆ ఇంట్లో ఒక బంకర్ కట్టుకుంటారండి. ముందు ప్రతి ఇంట్లోనూ ఒక బంకర్ ఉంటుందండి. ఎందుకంటే యుద్ధం వస్తే వాళ్ళ చుట్టూతా శత్రుదేశాలతో ఉన్నారండి. వాళ్ళ చుట్టూతా ఎప్పుడు బాంబు పడినా మనకి అని ఫస్ట్ వాళ్ళు ఇల్లు కట్టే ముందు వాళ్ళు బంకర్ కట్టుకొని ఆ బంకర్ మీద ఇల్లు కట్టుకుంటారండి. ప్రతి ఇంటికి ఒక బంకర్ ఉంటుంది. తర్వాత వాళ్ళందరూ మిలిటరీ ట్రైన్ 2 years. కాబట్టి ఎవరైనా వాళ్ళ మీద దాడి చేస్తే కత్తితో కానీ వెపన్తో కానీ దాన్ని ఎలా తిప్పుకోవాలని వాళ్ళందరికీ తెలుస్తుంది. ఆ విధమైన ట్రైనింగ్ మన వాళ్ళు కూడా నేర్చుకోవాలండి. ఎలా నేర్చుకోవాలి అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొత్తగా గత 3 సంవత్సరాల నుంచి అగ్నివీర్ అనే పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి సంవత్సరం 2.5 లక్షల మంది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో తీసుకుంటుంది యువతని. 15 సంవత్సరాల వయసు ఉన్న యువతని తీసుకొని వాళ్ళ 4 సంవత్సరాలు మాత్రమే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉంచి 4 సంవత్సరాల తర్వాత 75% మందిని బయటకు పంపిస్తుంది. అంటే దరిదాపు 2 లక్షల మంది బయటకు వస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం 2 లక్షల మంది సుశిక్షితులైన 4 సంవత్సరాల ట్రైనింగ్ తీసుకున్నటువంటి అగ్నివీరులు మన సొసైటీలో కలిసిపోతారు. వాళ్ళు 15 సంవత్సరాల్లో జాయిన్ అయ్యి 21-22 సంవత్సరాల కల్లా మనకి మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేస్తున్నారు. తర్వాత ఏ ఉద్యోగంలో చేరవచ్చు, వాళ్ళు సివిల్లో చేరవచ్చు, పోలీసులో చేరవచ్చు, బ్యాంక్స్లో చేరవచ్చు. సో సంవత్సరానికి 2 లక్షల మంది మనకి సుశిక్షితులైన అగ్నివీరులు, ఎక్స్ అగ్నివీరులు మన సొసైటీలో ఉంటారు. అంటే 10 సంవత్సరాలకి 20 లక్షల మంది తయారవుతారు. అదే 20 సంవత్సరాలకి 40 లక్షల మంది. అంటే
ఒక 20 సంవత్సరాల్లో ఒక 40 లక్షల మంది ఎక్స్ అగ్నివీరులు మన సొసైటీలో వేరియస్ పథక పొజిషన్లో ఉంటారు. రేపు వీళ్ళ మీద ఏదైనా దాడి జరిగినా కానీ వీళ్ళకి తెలుసు, 4 ఏళ్ళు పనిచేస్తారు కాబట్టి ఇంటెలిజెన్స్ తెలుసు, చుట్టూ ఏమన్నా జరుగుతున్నా కానీ గడబడ వాళ్ళు పట్టేస్తారు. ఎవడన్నా దాడి చేయడానికి వస్తే తిరగబడగలుగుతాడు. ఎలా అటాక్ చేయాలో తెలుస్తుంది. అందుకనే మన అగ్నివీర్ స్కీమ్ని మన ప్రధానమంత్రి ప్రవేశపెట్టాడు. ఇది చాలా హర్షించదగిన విషయం అండి. మనకు ఎవరికి తెలియదు దీని యొక్క గొప్పతనం. కానీ తెలియక చాలా మంది తెలియక కొద్దిగా ముందు మాత్రం బ్యాడ్ ప్రాపగాండా చేశారు ముందు, కానీ దీని ఉపయోగం ఇదండి.